ఆయన ఎలా ఉన్నారు కలెక్టర్ గారు ల్యాండ్ ఎవరిది ఏంటిది కాన్సెప్ట్ ఏంటిది గౌతమ్ నిర్మితి కేంద్రం అని చెప్పేసి సార్ మనం ఇంతకుముందు ఇక్కడ ఈ విండో ఫ్రేమ్స్ డోర్ ఫ్రేమ్స్ స్క్రాప్ అవుతుంది స్క్రాప్ అది సో పాత యంత్రం వల్ల మనం సప్లై చేసేది సార్ ఇది సీసీ ఫ్రేమ్స్ విండో ఫ్రేమ్స్ అని ఎక్కడ మోడల్ లాస్ట్ 1 year ఓన్లీ మనకి హౌసింగ్ కాకుండా ఇంక వేరే డిపార్ట్మెంట్ ల్యాండ్ అది చూస్తాను ఈ లొకేషన్ దీని ఆనుకోండి నైబర్ ల్యాండ్ బోర్డర్స్ ఏంటి నవగారం సౌత్ ఇక్కడ వరకు గవర్నమెంట్ ల్యాండ్ లాస్ట్ ఇక్కడ నుంచి మొత్తం సిటీ ఘాట్ల ఆర్టీ ఆఫీసు కొత్త డైట్ కాలేజీ స్కూలు ఏ డిపార్ట్మెంట్ అయినా దీన్ని ఆనుకొని లేదా ల్యాండ్ డిపార్ట్మెంట్ అంటే సార్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డైట్ కాలేజీ స్కూల్స్ అవి ఉన్నాయి సార్ ఎక్కడ అది రోడ్ ఏది కదా సార్ మెయిన్ రోడ్ ఇస్తారు నేను ఏం క్వశ్చన్ అడుగుతాను లాస్ట్ టైం కూడా ఎమ్మెల్యే గారు అదే పాయింట్ రేజ్ చేశారు సార్ అసలు ఈ బెనిఫిషరీ సొంత భూమిలో వాళ్ళు అసలు ఏం కట్టలేకపోతారు ఇప్పుడు కొత్తగా తమ శాంక్షన్ ఇచ్చిన 1500 కూడా సార్ స్టేడియం మళ్ళీ ఇందులో మార్నింగ్ బాత్రూమ్స్ కూడా లేవు సార్ ఉన్నాయి యూజింగ్ లేవు సార్ అంటే యూజ్ చేయడానికి ఉన్నాయి కానీ వాడకానికి మెయింటెనెన్స్ లేదు సార్ అది ఒక ట్రాక్ వాళ్ళు అడిగిన దగ్గర ఇస్తాను వాళ్ళు అక్కడ ముందుకు కార్పొరేటర్ గారు ఒక్క నిమిషం అండి కొన్ని ఫైనల్ బిల్ కూడా పంపిస్తాను అర్బన్ ఇచ్చేసాను మొత్తం వచ్చినాయి 5 లక్షలు 490 వచ్చింది ఇంకా 10,000 ఇస్తాం మన నుంచి రావాలి మన నుంచి 340 వరకు ఇచ్చాము 150 ఎక్కడి నుంచి వచ్చింది పంపించేస్తాం ఏమనుకుంటున్నావు ఇల్లు ఎప్పటి నుంచి కట్టాలనుకుంటున్నావు ఎమ్మెల్యే గారు కట్టుకోమని చెప్పిండా ఎమ్మెల్యే సార్ అయితే ఆల్రెడీ మన సుప్రియ ఓనర్ ఎవరన్నా చిన్న గిఫ్ట్ Thank you very much, sir. मंत्री सर, थैंक यू वेरी मच सर. हम बहुत खुश हुए सर. हमारा कवेली का घर था सर, बहुत खुशी हुई. अंदर के रूम से पानी आता था सर हमारे यहाँ, सोए तो हम लोग और ये स्कीम के जरिए बहुत फायदा हुआ सर. मैं हमारे वार्ड ऑफिसर मैडम है सुजाता मैडम, उनका भी बहुत बड़ा शुक्रगुजार हूँ. ज़रा भी एलपी भी हमारे प्रॉब्लम नहीं हुआ. इवन समझ में नहीं आए तो भी हमारे कलेक्टर साहब भी 2 बार आके गए, कल भी आए थे. बहुत बहुत शुक्रिया, बहुत खुशी हुई గంగాన ఇటు చూడు గంగాన ఇటు చూడు నేను ఎమ్మెల్యే గారు ఆయన ఎలా ఉన్నారు ఏంటది సూపరింటెండెంట్ చెప్తే
ఇప్పుడు ఇంటాయనే నా ఇబ్బంది అని చెప్పింది. బిల్లు వచ్చినాక ఎంతమంది పిల్లలు ఏం చదువుతున్నారు? ఇద్దరు. ఏ పని చేసుకుంటున్నారు? చేపిస్తే లెక్క అప్పుడు అక్క ఫాలో అప్ చేస్తుంది. నీకు ఇప్పుడే నేను ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత వాళ్ళ నెంబర్ ఒకసారి పర్సనల్ అక్కతో కోఆర్డినేట్ చేసి వాళ్ళకేం ఒక రూపాయి ఖర్చు కాకుండా ప్రభుత్వం లాస్ట్ పాయింట్లో మీడియా అంతా నాకు దయచేసి అందరూ పడిపోతుంది జాగ్రత్త. అయిపోయిన కొంచెంగా ఎప్పుడు పెట్టుకున్న పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం చదువుతున్నారు? పైసలు అడుగుతున్నా నీకు, పిల్లలకు పైసలు అడుగుతున్నా వచ్చినాయి కమిషన్. ఎవరికి రూపాయి ఇవ్వలేదుగా? నిజం చెప్పను. ఎవరికి ఇవ్వద్దు కూడా. చల్లకుండా పట్టదు అన్న భూపాలన్న కొంచెం సార్ అన్న కెమెరా కొంచెం కెమెరా కొంచెం ఓకే సార్. మెట్రో రోడ్ చేసినావు? మెట్రో రోడ్ చేసినావు? సిమెంట్ రోడ్ చేసినావు? సిమెంట్ రోడ్ ఇంకా కంప్లీట్ కాలేదు సార్. అంటే ఈ ఖాళీ కంప్లీట్ అయిపోయినాక సిమెంట్ రోడ్ ఇన్ఫ్రా కూడా తీసుకోండి. టెండర్లో ఉందా? టెండర్లో ఇంట్లో బిల్స్ మట్టి పని గిట్టి పని డబ్బులు పక్కన పెట్టు. బిల్డింగ్ సంబంధించిన పెండింగ్ 1.62 CR పడుతుంది. నీకు ఐడియా ఉందా? లేదు కదా. అది వాళ్ళు రికార్డ్ చేయాలా అంటే అప్పుడే చేసినారా? ఎంబుక్కులు రికార్డ్ అయి ఉన్నాయా? ఎవరు చేసుకోవాలి. రూరల్లోకి వస్తాం. ఎమ్మెల్యే గారిని ఆ కార్యక్రమానికి జాయిన్ అవుతారు. సో మొత్తం ఇది ఓన్లీ 20 acres ఉందా? ఇక్కడ ఇంకేమైనా బయట గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా గురైంది ఏమన్నా? ఒకసారి 1 minute దాని ప్రజెంటేషన్ ఆ మీటింగ్లో కంప్లైంట్ ఏవైతే చేసి వాటిని బ్యాలెన్స్ అంతా కంప్లీట్ చేసుకుంటాం. ఈ బ్యాలెన్స్ డబ్బులు దానికి సంబంధించి వితిన్ 24 hours నీకు పేమెంట్ ఇస్తాను. నువ్వు ఏదో నాకు డబ్బులు రావాలా, ఇక్కడ మట్టి పోసినా ఆ మట్టి గీటికి నేను ఇప్పుడు ఇయ్యను, బిల్డింగ్లకి ఇస్తాను. మట్టి గిట్టిది ఏమైనా ఉంటే అది హోల్డ్ చేసి పెట్టుకో. సో నువ్వు కూడా ఏం చేసి కంప్లీట్ అయిన దాకా చేతులు దొరుకుతుంది పోవాలి. ఇప్పుడు నాకు డీటెయిల్ తీసుకో, పీడిగారు చేసుకొని ఇది 4-5 రోజులు, వారం రోజుల్లో మన ఎలకేషన్ ఫైనల్ చేస్తాం. మీన్ వై మొత్తం ఏదైతే పీక్ పోయినాయి పైకి పోయినాయి అంటే కరెక్షన్ చేసి ఏడన్నా ఫ్లోరింగ్లో వేయాల్సిందే బ్యాలెన్స్ వేసుకో. పవర్ ఇచ్చారా దీన్ని? సో పవర్ ఒకటి, శానిటైజేషన్, డ్రింకింగ్ వాటర్, ఈ 3 కూడా టాప్ ప్రయారిటీలు. ఇటు కంప్లీట్ సెప్టిక్ ట్యాంక్ అయిందా? దాని వరకు కట్టింది. సెప్టిక్ ట్యాంక్ వేసేసి పైప్ లైన్ ఒకటి కనెక్షన్ చేసి చెయ్యి.
చేస్తే రెండోది నువ్వు పర్సనల్ విజిట్ చేసి వాటర్ వస్తుందని చెప్తున్నారు. వాటర్ రాకుండా ఓకేనా? ఈరోజు నిజామాబాద్ ప్రాపర్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా పేదవాడి చిరకాల కోరిక, చిరు కోరిక, పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇల్లు కట్టుకోవాలనే కోరికని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందో దాంట్లో భాగంగా మొదట విడత ఇచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షలు ఏదైతే ఇల్లు ఇచ్చామో దాంట్లో భాగం నిజామాబాద్ అర్బన్ టౌన్లో కూడా కొంతమంది ఇల్లులు కట్టుకోవడం జరిగింది. ఉదయం స్థానిక శాసనసభ్యులు, కార్పొరేటర్లు, అదే రకంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, ఇంకా పార్టీ ముఖ్య నాయకులు, డిసిసి అధ్యక్షులు, మిగతా నాయకులు, వారితో పాటు పట్టణ ప్రాంతంలో ఉండే నిరుపేదలు అందరం కలిసి సుమారు ఒక 6-7 ఇళ్ళు కంప్లీట్ అయినాయి, ఒక 3-4 ఫినిష్డ్ స్టేజ్లో ఉన్నాయి, ఒక 3-4 ఇళ్ళు కూడా ప్రత్యక్షంగా చూడటం జరిగింది. వారి ఆనందానికి హద్దు లేదు. ఎందుకంటే మేము ఇల్లే కట్టుకుంటాము అనే ఆలోచన గత ప్రభుత్వంలో మిస్ అయ్యాం. ఇక వస్తుందో రాదో అనుకునే టైంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇల్లు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి తెలపమని వారు నాకు చెప్పినందుకు చాలా ఆనందం అనిపించింది. ఒక మంచి పని చేస్తే, ఒక పేదవాడికి ఒక సహాయం చేస్తే, అందుట్లో నివసించడానికి ఇల్లు ఇస్తే ఆ ఆనందం ఎంత ఉంటుందో ప్రత్యక్షంగా వారితో పాలు పంచుకున్నాం. అంతేకాదు, గౌరవ అధికారులు ఈరోజు ఇక్కడ ఈ జిల్లా రివ్యూ మీటింగ్ ఉంది. ఆనాడు ఏదైతే డబుల్ బెడ్రూమ్ అని ఇళ్ళనే పేరుతో ఏవైతే కార్యక్రమాలు చేసి అసంపూర్తిగా మిగిలిపోయాయో అనేక పర్యాయాలు స్థానిక శాసనసభ్యులు, మిగతా మిత్రులు కూడా వాటిని అలొకేషన్ చేయాలి పేదవాళ్ళకి అన్నారు. సుమారు 400 ఇళ్ళు ఈరోజు ఇస్తూ మిగిలిన ఒక 350-400 హౌజెస్ కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే వితిన్ 10 days లోపు అర్హులందరికీ ఇచ్చి ఆ బ్యాలెన్స్ వర్క్లు, మౌలిక వసతులకు కానీ ఇళ్లకు సంబంధించిన బ్యాలెన్స్ వర్క్ కానీ కంప్లీట్ చేసే విధంగా ఇప్పటికే హౌసింగ్ బోర్డ్ డిపార్ట్మెంటు వాటి మీద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా అర్బన్కి సంబంధించిన దాంట్లో కూడా మార్నింగ్ 1-2 ప్రదేశాలు చూసాం. ఇక్కడ ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు కూడా సైజబుల్గా ఉన్నారు. ఇళ్ల స్థలం కొనుక్కోవాలి, ఒక 70 గజాలు 80 గజాలు అంటే కూడా సుమారుగా 25 నుంచి 30 లక్షల రూపాయలు విలువ అవుతుంది స్థలం కొనుక్కోవటానికి. అంతా ఆ పేదవాడు పెట్టుకోలేని పరిస్థితి ఉంది. దాన్ని గమనించి ఏదైతే హైదరాబాద్లో ఇందిరమ్మ టవర్స్ ఏర్పాటు చేస్తున్నామో అదే పద్ధతిలో ఇక్కడ కూడా నిరుపేదల కోసం వారు నివసించే ప్రాంతంలోనే ప్రభుత్వ స్థలాలు ఇప్పుడే హౌసింగ్ బోర్డుకు సంబంధించింది ఒక 2 ఎకరాలు గౌరవ కలెక్టర్ గారు, అధికారులు చూపించడం జరిగింది. దాని మీద కూడా రాబోయే కొద్ది రోజుల్లో పైలట్ కింద దాంట్లో కూడా ఇందిరమ్మ టవర్లో ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని మోడల్గా నిజామాబాద్లో కూడా శ్రీకారం చుడుతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇల్లు అనే కోరిక రాష్ట్ర వ్యాప్తంగా, అది పట్టణ ప్రాంతం కానీ, పల్లెల్లో కానీ, వాడల్లో కానీ, ఏదైతే గూడెల్లో కానీ, తండాల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా పేదవాడి కళ నెరవేర్చే దాంట్లో ఈ ప్రభుత్వం ఇళ్ల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఇల్లు ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇల్లు ఇచ్చి తీరతాము. రెండో విడత కూడా 2.5 లక్షల ఇల్లు ఇచ్చాం. హైదరాబాద్లో 1 లక్ష ఇల్లు అన్నీ కలిపి 2 విడతల్లో ఇచ్చింది ఇప్పటివరకు 8 లక్షల ఇల్లు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 లక్షల ఇల్లు పైచీలకు ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి. మిగిలిన ఈ వివిధ దశలో ఉన్నాయి. రెండో విడతలో కూడా ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద బెనిఫిషరీస్ని ఫైనల్ చేస్తున్నాం. ఈ 2 సార్లు ఇచ్చి అయిపోయింది అని చేతులు దులుపుకోం. పేదవాడి కష్టం తెలిసిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాడికి నీది ఏ కులమని అడగం, నీది ఏ మతమని అడగం,
చివరికి నీకు ఇల్లు ఇస్తే మా ఇందిరమ్మ పార్టీకి ఓటేస్తామని కూడా అడగం. మాకు పూర్తి నమ్మకము విశ్వాసము మాకుంది. ఆ పేదవాడికి, ఆ పేద పెద్దమ్మకి, ఆ చెల్లెమ్మకి ఇల్లిస్తే మనస్ఫూర్తిగా ఇల్లు ఇచ్చిన వారిని ఆ అవ్వ దీవుచ్చుద్దనే నమ్మకము విశ్వాసము మాకుంది. కాబట్టి కులాలు మతాలు పార్టీలకు అతీతంగా పేదవాడు అయ్యుంటే చాడు తన ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇల్లు ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. సార్ గతంలో డబుల్ బెడ్రూమ్ ముఖ్యం కాదు, పేదవాడు అయి ఉండాలి, అర్హుడై ఉండాలి. ఇక్కడ నా పార్టీ అనో ఇంకొక పార్టీ అనో నీది ఈ కులమనో ఆ కులమనో అర్హుడిని ఎలిమినేట్ చేసేదే ఉండదు. కాంగ్రెస్